నిజం తెలుసుకుని ప్రేమని వేదవతి ఇంటికి తీసుకుని వెళ్ళి వల్లి చెంప పగలగొట్టిన శారదాంబ. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు శారదాంబ ఎలా నిజం తెలుసుకుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధీరజ్ అయితే ప్రేమ కోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఏరా, నువ్వు ప్రేమ విషయంలో అలా మాట్లాడకుండా ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదరా అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. అయితే వాడి ఆవేశం వాళ్ళమ్మని అన్నారనే బాధే తప్ప ప్రేమ గురించి బయట పెట్టాలని కాదు. ఆ విషయం ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. కానీ తను వాళ్ళ మాటలు విని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. ప్రేమ అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ. అటు తన మేనత్త ఎక్కిస్తూనే ఉంటుంది. ఇంకెట్టి పరిస్థితిలో నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడి మొహం కూడా చూడని అవసరం లేదు అని చెప్పేసి మేనత్త అయితే గట్టిగానే ఎక్కిస్తుంది. ప్రేమను మొత్తానికి ధీరజ్కి దూరం చేయాలని గట్టి ప్లానే చేసుకుంటుంది ప్రభావతి. అయితే మాత్రం ఇక శారద అలాగే రేవతి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఏంటత్తయ్య ఈ పరిస్థితి, నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ప్రేమ జీవితం ఎటువైపు వెళ్ళిపోతుంది? అసలు ఈ ఇంట్లో మంచనేది మనకి జరగదా? ఆ ఇంటి మీద పగ ప్రతీకారాలు పెంచుకుని ఈ ఇంట్లో వాళ్ళ భవిష్యత్తుని ఒకరికొకరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? నా కూతురి పెళ్ళి ఎలా జరిగిందో, ఇక ఆ దేవుడి సంకల్పం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు భర్తతో ప్రస్తుతం సంతోషంగానే ఉంటుంది. దాని సంతోషాన్ని కూడా లేకుండా దాన్ని లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. నా కొడుక్కి ఇంకా పెళ్ళి కాలేదు, వాడికి ఎప్పుడు పెళ్ళి జరుగుతుందో తెలియదు. అలాగే ఇక ఇక్కడ ఈ ఇంట్లో చూస్తే వదిన ఒంటరిగా మిగిలిపోయింది. ఈ ఇంట్లో ఎలాంటి సంతోషాలు లేకుండా పగ ప్రతీకారాలు మాత్రమే మిగిలిపోయేలా ఉన్నాయి. చివరికి ఇంట్లో వాళ్ళు పగ ప్రతీకారం అంటూనే చచ్చిపోయేలా ఉన్నారు. అమ్మా, అవునత్తయ్య, చాలా బాధ కలుగుతుంది. నా కూతురి కాపురం అలా నాశనమైపోతే నాకు బాధ కలగదా అత్తయ్య? నా కళ్ళ ముందు నా కూతురు సంతోషంగా ఉండాలి అనుకున్నాను. ఇక ఇంటి ముందే ఉన్నప్పటికీ దీన్ని కలుసుకోలేక బాధపడ్డాను. ఈరోజు ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్నా కూడా దాంతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి రేవతి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఈలోగా వల్లి మాత్రం తన వాళ్ళకి ఫోన్ చేసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా ఎలాంటి ప్లాను మొదలు పెట్టలేదా? అసలైన ఆ నర్మదని బయటికి తోసేస్తే రాయబారాలు కూడా జరగకుండా ఉంటాయి. రాయబారాలు జరిగితే ప్రేమ మనసు మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రేమ వచ్చింది అంటే ఆ తర్వాత ఇంకా ఎవ్వరూ ఆ ఇంటి నుంచి బయటికి పంపించలేరు. ఇక ధీరజ్ ప్రేమని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. భాగ్యమైతే చేస్తున్నా ఆ నర్మద కోసమే ప్లాన్ చేస్తున్నాను. ఆ నర్మద ఎక్కడో ఒక చోట చిక్కుతుంది, అప్పుడు ఆ నర్మదని బయటికి తోసేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. భాగ్యంతో వల్లి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చందు వచ్చేసరికి ఫోన్ కట్ చేసి పక్కన పడేస్తుంది ఫోన్. అయితే ఈలోగా ఇక్కడ చూస్తే ప్రేమ అయితే చాలా బాధపడుతూ కూర్చుంటుంది కదా. విశ్వక్ అయితే వస్తాడు. ఒక్కసారి ఆలోచించవే, ఆ ఇంటి నుంచి వచ్చి తప్పు చేశావేమో అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా నువ్వు కూడా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అవును, ధీరజ్ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. లేకపోతే ఇన్ని రోజులు నువ్వు ధీరజ్తో కలిసి ఉండలేవు. నిజంగా ఒక విషయం చెప్పాలి అంటే ధీరజు నీ విషయంలో చాలా గ్రేట్ అని నువ్వు కళ్యాణ్ విషయం చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. ఎవరైనా సరే ఇంకొకటితో వెళ్ళిపోయిన అమ్మాయితో కలిసి సంతోషంగా ఉండాలి అనుకోరు. ప్రతిరోజు ఏదో రకంగా బాధ పెడుతూ ఉంటారు. కానీ ఏ రోజు వాడు అన్ని గొడవలైనా సరే మన ముందు నోరు విప్పలేదు, నీ గురించి బయట పెట్టలేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అలాంటిది. అందుకే వాడు నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వాడు నిజం బయట పెట్టి తప్పు చేశాడు. లేదు ప్రేమ, తొందరపడకు, ఆలోచించు, ధీరజ్ ప్రేమని వదులుకోకు అని చెప్పేసి విశ్వక్ అయితే చెప్తాడు. వీడేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు వాళ్ళ మీద శత్రుత్వంతో రగిలిపోయే వీడిలో ఇంత మార్పేంటి అని చెప్పేసి ప్రేమ అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక భద్రావతి అయితే వల్లికి ఫోన్ చేస్తుంది. నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి వస్తాను,
ఎవరు చూడకుండా రావాలి కదా. మీరు నేను మాట్లాడుకుంటున్నామని మాత్రం నర్మదకి కానీ ప్రేమకు కానీ తెలిసిందంటే మొన్న గొడవకి ఇద్దరం కారణమని అర్థమైపోతుంది. మొత్తం కనిపెట్టేస్తారు ఇద్దరు కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పలానా చోటున కలుసుకుందాము, సాయంత్రం టైంలో అయితే లోపలుంటారు కదా అందరూ అని చెప్పేసి టైం అయితే చెప్తుంది. సరే అని చెప్పేసి భద్రావతి అయితే వల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ ధీరజ్ దగ్గరికి అయితే వస్తుంది వేదవతి. అలా వచ్చిన వేదవతి అయితే, ధీరజ్ ఇంకా ఎన్ని రోజులురా? అక్కడికి ప్రేమ దగ్గరికి అయితే నర్మద వెళ్ళింది. కానీ ప్రేమ నువ్వు అందరి ముందు నిజం చెప్పేయడం కారణంగానే బాధపడుతుందని నర్మద చెప్పింది. ఇక్కడ అందరి ముందు తలెత్తుకునే పరిస్థితి లేకే అక్కడికి వెళ్ళిపోయిందని, అక్కడి నుంచి రాలేను అని చెప్తుంది అని చెప్పి నర్మద చెప్పిందిరా. మీ ఇద్దరు అలా ఒకరికొకరు కాకుండా దూరం ఉంటే ఇలా ఎన్ని రోజులు ఉంటారా? అక్కడ దాని మనసు మార్చేస్తారు. దాని మనసు పూర్తిగా విరిచేసి ఇక మీ ఇద్దరిని కలుసుకోకుండా చేసేస్తారు. దాని మనసులో నిజంగా ప్రేమ ఉంటే మా ఇద్దరిని విడతీయడం ఎవ్వరి వల్ల కాదమ్మా. దాని మనసు నిండా నేనున్నాననే నమ్మకం నాకుంది. అది నన్ను వదులుకొని ఎక్కువ రోజులు ఎక్కడా ఉండలేదు. ఖచ్చితంగా నా కోసం వస్తుంది అని చెప్పేసి ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఈలోగా వల్లి అయితే ఇక భద్రావతితో మాట్లాడడానికి ఎవ్వరూ లేని సమయంలో అక్కడికైతే వెళుతుంది. భద్రావతి కూడా వల్లి దగ్గరికి వస్తుంది. కానీ భద్రావతి వల్లి ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం శారద చూసేస్తుంది. ఇక వల్లి అయితే, చాలా తెలివిగా మీరు ప్లాన్ చేశారు కదా. మీ అమ్మగారి పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని ప్రేమని ఎలా అయితే మీ ఇంటికి బాగానే తెచ్చేసుకున్నారే. లేకపోతే ఈ భద్రావతి అంటే ఏమనుకుంటున్నావు? ఇంతకాలం వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందే, విడదీయడం కష్టమని అనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు వచ్చి నాకు వీడియో చూపించి ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమే కాదని, కేవలం బలవంతంగా కట్టిన తాళి అని నువ్వు నాతో చెప్పావో అప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది. వేదవతి తనకి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని మా ఇంటి పరువు తీయాలని చూసింది. వేదవతికి అంత అవకాశం నేనెందుకు ఇస్తాను? ఇప్పుడు ఆ ఇంటి నుంచి ప్రేమ వచ్చేసింది. ఆ ఇంటి పరువు పోయినట్టే కదా. ఆల్రెడీ వాళ్ళిప్పుడు సగం చచ్చి ఉంటారు. అక్కడ నేను చేసిన దానికి ఇంక ఎట్టి పరిస్థితిలోని ప్రేమ అక్కడికి వెళ్ళదు. ఈ భద్రావతి వెళ్ళనివ్వదు కూడా. నేను ఇదంతా చేయడానికి కారణం నువ్వే. ఆ ఇంటి కోడలివైనా నాకు సపోర్ట్ చేశావు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగా, అంటే ఇదంతా వల్లి చేసిందా? తోటి కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి ఇక భద్రావతితో చేతులు కలిపి ఇదంతా చేసిందా అని చెప్పేసి శారద షాక్ అవుతూ చూస్తూ ఉండిపోతుంది. నీకు ఏం కావాలో అడుగు, ఎంత కావాలో అడుగు, ఇస్తాను. నా మేనకోడలు నా ఇంట్లో అడుగు పెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా భద్రావతి అయితే, లేదండి, ఇప్పుడు నాకు డబ్బుతో పెద్దగా అవసరం లేదు. కానీ నాకేదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ సహాయాన్ని అడుగుతాను. అప్పుడు మీరు నాకు సహాయం చేయాలి. ఎందుకు చేయను? నీకు సహాయం చేస్తాను. ఖచ్చితంగా నీకు తోడుగా నిలబడతాను. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తాను. ఈ భద్రావతి నీ వెనుక ఉంది అన్న విషయాన్ని మర్చిపోకు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భద్రావతి. ఇద్దరు మాటలు విని అసలు కారణం వల్లి అని ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ప్రేమ ధీరజులను విడదీశారన్న విషయాన్ని తెలుసుకున్న శారద అయితే ఇక ఒక్కసారి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా ఇక మనవరాల్ని తీసుకొని వేదవతి ఇంట్లోకి బయలుదేరిపోతుంది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ప్రేమను తీసుకుని ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగానే, భద్రావతి ఇంకొక మాట మాట్లాడినా, నువ్వు నాకు అడ్డు చెప్పినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు అడ్డు రావడానికి లేదు. ఇది ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. నువ్వేం చేశావో, దీని కాపురం పాడవడానికి కారణం ఎవరో అన్నీ నాకు తెలిసిపోయాయి. ఇక్కడ నేను నోరు విప్పాలి అనుకోవడం లేదు. ముందు దీన్ని ఆ ఇంట్లో దింపిన తర్వాత అప్పుడు చెప్తాను నీ సంగతి. అడ్డుపడితే మాత్రం మీ ఇద్దరినీ కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఇద్దరు అడ్డు రావడానికి లేదు అని మొదటిసారి కొడుకు కూతురికి ఎదురు తిరిగి
కాలు కదపకుండా వాళ్లను ఆంక్షలతో ఆపేసి ప్రేమని తీసుకుని ఇక ఇక్కడ వేదవతి ఇంట్లో అడుగు పెడుతుంది. అలా పెట్టేసరికి వల్లి ఒక్కసారే చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ఈ ముసలిది ప్రేమను తీసుకువచ్చేసింది అంటే ఇప్పుడు ఈ ప్రేమను వదిలేసి వెళ్తుందా? అయినా ఆ ప్రేమ ఎలా ఉంటుంది? అయినా ఆ భద్రావతి ఉండనిస్తుందేంటి? ఈ ముసలిది తీసుకొచ్చినంత మాత్రాన ఈ ప్రేమ ఇక్కడెలా ఉండగలదు? ధీరజ్ చేసిన పని మర్చిపోతుందా? తన గురించి మరొక 2 మాటలంటే ఈ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతుంది అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. అమ్మ వేదవతి అని చెప్పి పిలిచేసరికి అందరూ వస్తారు బయటికి. అమ్మ వేదవతి, ఇది నీ ఇంటి కోడలు, నీ ఇంట్లోనే ఉంటుంది. ఇది ఎక్కడికి రాదు, ఎవరింట్లోని ఉండవలసిన అవసరం లేదు. నానమ్మ, అది కాదు, నేనిక్కడ ఉండలేను, నా వల్ల కాదు. నోరుమొయ్, ఇక్కడ జరిగిందేంటో పూర్తిగా తెలియక నువ్వు నీ కాపురాన్ని వదిలేసుకుని వచ్చేశావు. ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది. ముఖ్యంగా నిన్ను ధీరజ్ని విడదీయడానికి చాలా పెద్ద ప్లానే జరిగింది. ఆ ప్లాన్ ప్రకారమే నా పుట్టినరోజు జరిగింది. ఆ తర్వాత ధీరజ్ని రెచ్చగొట్టి ధీరజు మీ నాన్న మీద గొడవ పడే పరిస్థితిని క్రియేట్ చేసింది కూడా ఆ ప్లాన్ ప్రకారమే. అందరూ కలిసి ప్లాన్ ప్రకారం మీ ఇద్దరిని విడదీసి నిన్ను ఆ ఇంటికి వచ్చేలా చేశారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? ఇదంతా అవును ప్లానే అల్లుడు గారు. ఇదంతా కూడా ప్లాన్ చేసింది ఎవరో కాదు అని చెప్పేసి వల్లి దగ్గరకు వచ్చి వల్లి చెంప పగలగొడుతుంది శారదాంబ. ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. అత్తయ్య గారు, వల్లి ఏం చేసింది? ఇదంతా చేసింది వల్లియే కావాలనే నా మనవరాలు కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయాన్ని తెలుసుకుని ఎంక్వైరీ చేయించి దానికి సంబంధించిన ఒక వీడియోని తీసుకొచ్చి నా కూతురికి చూపించి ప్రేమ విషయం నా కూతురు భద్రావతికి తెలిసేలా చేసింది. అది తెలుసుకున్న భద్రావతి వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్లి కాదు, బలవంతం పెళ్ళని తెలుసుకుని ఇక మేనకోడల్ని తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలని, అలాగే కావాలని ఇక ప్రేమకు జరిగిన అన్యాయాన్ని అవకాశంగా తీసుకుని వేదవతి భద్ర మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేసిందని రెచ్చగొట్టి మరి ఇక భద్రావతి అసలే పగతో రగిలిపోతూ ఉంటే మరింత పగని పెంచి ప్రేమ ధీరజులు విడిపోవడానికి పూర్తి కారణమైంది నీ కోడలు వల్లి. నువ్వనుకున్నంత అమాయకురాలు మంచిది అయితే కాదు. నీ కోడలు వల్లి కుటుంబాల్ని కోల్చడానికి ఏదైనా చేస్తుంది. తను చెయ్యని స్వార్థం అంటూ ఏదీ ఉండదు. ఇలాంటి స్వార్థపరురాలైన అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి అమాయకుడికిచ్చి ఎలా పెళ్లి చేశావయ్యా రామరాజు అని చెప్పేసి శారదాంబ అడిగేసరికి ఒక్కసారే రామరాజు షాక్ అయిపోయి ఉండిపోతాడు. పెద్ద కోడల గురించి నిజం బయటపడేసరికి ఏమే నీకేం పోయే కాలం వచ్చింది? ఎందుకు ఇలా చేశావే? అసలు ప్రేమ నీకేం అన్యాయం చేసింది? నేను చెప్తానమ్మా. ప్రేమ నర్మదా కలిసి ఇది చేసిన మోసాలన్నీ బయట పెడుతున్నారు. దీనికి నేను దూరంగా ఉంటున్నాను కదా, అందుకనే తట్టుకోలేక ప్రేమని నర్మదని ఏదో ఒకటి చెయ్యాలనే పగతోనే ఈరోజు వీళ్ళ విడిపోవడానికి కారణమయ్యింది. దీన్ని ఇంకా కూడా మనం భరించాలా? ఏం మాట్లాడుతున్నావురా చందు? అవును నాన్న, ఇప్పటి వరకు దీని గురించి మీకు ఏ నిజం తెలియదు కాబట్టి చెప్పడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఎట్టి పరిస్థితిలోని ఇంట్లో ఉండకూడదు. ఇది మొదటి నుంచి మోసం చేసే మన ఇంట్లో అడుగుపెట్టింది. దీని చదువు అబద్ధం, దీని డబ్బు అబద్ధం, దీని మాట అబద్ధం, చివరికి దీని కడుపు కూడా అబద్ధమే అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా చందు అయితే రామరాజు ముందు బయట పెట్టేస్తాడు. అలా బయట పెట్టేసేసరికి వల్లికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అమూల్య పెళ్లి విషయంలో మనల్ని మోసం చేసింది. చివరకు ప్రేమ ధీరజు విడిపోవడానికి ఆ భద్రావతి కుటుంబంతో చేతులు కలిపి ఈ ఇంట్లో ఇంత పెద్ద పార్టీని ఏర్పాటు చేసి మనకెవ్వరికీ తెలియకుండా వాళ్ళు విడిపోవడానికి కారణమయ్యి ఏం తెలియని అమాయకురాల్లా ఎలా చూస్తుందో చూసారా? కొడితే ఏడవడం, అలాగే చచ్చిపోతానని బెదిరిస్తూ ఉండడం, ఇది చస్తానని బెదిరించడం కారణంగానే అమ్మ మళ్ళీ దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. లేకపోతే మిమ్మల్ని రమ్మని ఫోన్ చేసినప్పుడే మీ ముందు మొత్తం నిజాలన్నీ బయటపెట్టి జీవితంలో దీన్ని క్షమించకూడదు అనుకున్నాను. కానీ ఇంట్లోకి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మీరు ఎక్కడ బాధపడతారో, మీరు చేసిన పెళ్లిలో తప్పుందని, ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నాకిచ్చి పెళ్లి చేశానని మీరు బాధపడతారని ఒకే ఒక కారణంగానే నేను ఈ విషయాన్ని దాచిపెట్టాను.
ఈ విషయాన్ని మీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. మీరు తట్టుకోలేరని అమ్మ కూడా ఈ నిజాన్ని నన్ను బయట పెట్టనివ్వలేదు. వల్లి దుర్మార్గురాలు. వల్లి వాళ్ళమ్మ కలిస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళు మన కుటుంబంలో ఉంటే మన కుటుంబం ఇక చీలిపోయి ఎవరికి వారికి అయిపోతారు. కాపురాలే కూలిపోతాయి. ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదిది. ఇది ప్రశాంతంగా ఉండదు, మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. ఇలాంటి ఆడదాన్ని మనం ఇక్కడ ఉండనివ్వకూడదు అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. నీకేమన్యాయం చేశామమ్మా మేము? మీ అమ్మ కోట్ల ఆస్తి ఉందని చెప్పింది, కానీ ఏ రోజు మేము నీ కోట్ల ఆస్తి గురించి అడగలేదు. ఆస్తులు పోయాయని మా గుమ్మం ముందు అడిగారు. అడిగినప్పుడు సహాయం చేశామే తప్ప ఆస్తులు పోయాయి, ఇప్పుడు మీ కూతుర్ని మీరు తీసుకుని వెళ్ళిపోండని ఏ రోజు మాట్లాడలేదు. మీ అమ్మ నాన్న కొన్ని తప్పులు చేసినా వాటిని క్షమించి వదిలేసి ఇంటి కోడలుగా నిన్ను ఎప్పుడూ కూడా అభిమానంగానే చూసాం. నీ వెనుక డబ్బుందా, చదువుందా, లేకపోతే ఇంకేమైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచించలేదు. అలా అంత మంచిగా ఇంట్లో నీకు స్థానాన్ని కల్పించి ఈ ఇంటి పెద్ద కోడలుగా గొప్ప స్థానంలో ఉండమని నీకు ఇంత గొప్ప మర్యాదనిస్తే నువ్వు ఇంత చీప్గా ఎందుకు ప్రవర్తించావు? అసలు నీకు కొంచెమైనా బుర్రుందా అని చెప్పేసి రామరాజు అనేసరికి, అది కాదు మావయ్య గారు, ఒకసారి నేను చెప్పేది వినండి మావయ్య గారు అని చెప్పేసి మళ్ళీ మెత్తగా మాట్లాడిపోయే ప్రయత్నం చేస్తుంది. నోరు ముయ్యవే, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎన్ని మోసాలు చేస్తావు, ఇంకా ఎన్ని కుట్రలు చేస్తావు? నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు. నువ్వు నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు చచ్చినా బ్రతికినా నాకు సంబంధం లేదు. నువ్వేమైనా ఈ క్షణంతో ఇక ఈ ఇంట్లో నీకున్న బంధం తెగిపోయింది. ఇప్పటి వరకు మా నాన్న ముందు నీ గురించి బయట పెట్టక నువ్వు క్షేమంగా ఇంట్లో అడుగు పెట్టగలిగావు. చివరకు ధీరజ్ ప్రేమ భవిష్యత్తుని నాశనం చెయ్యాలని ప్లాన్ చేసి నీ అంతట నువ్వే ఈ ఇంట్లో దొరికిపోయావు. కాబట్టి ఇక నీకు ఇంట్లో స్థానం ఉండదు. నాన్న నిన్ను ఎప్పటికీ క్షమించరు. అవును రామరాజు, ఇలాంటి కలుపు మొక్కని మీ ఇంట్లో ఉండనిస్తే మీ కుటుంబమే చీలికలైపోతుంది. తనకి బుద్ధైనా చెప్పండి, లేదా ఇక తనని బయటికైనా పంపించేయండి. ఇలాంటి మనిషి ఇలాంటి ఇంట్లో ఉండకూడదు. మీ అందరూ చాలా మంచివాళ్ళు. మీ కుటుంబం ఎవరిని బాధ పెట్టాలి అనుకోదు. భద్రావతి ఎన్నిసార్లు గొడవకొచ్చినా సరే మీరు సమాధానం చెప్పి వెళ్ళిపోయారే తప్ప అంతకు మించి ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదు. అలాంటిది మీ కుటుంబంలో చేరి భద్రావతితో చేతులు కలిపి ఇంత ప్లాన్ చేసింది అంటే రేపొద్దున్న భవిష్యత్తులో ఈ కుటుంబ నాశనాన్ని కోరుకోదని గ్యారంటీ లేదు. కుటుంబ క్షేమం కోరుతుంది పెద్ద కోడలంటే అంటారు. కానీ ఇలాంటి కోడలి ఇంట్లో ఉంటే కుటుంబంలో అందరికీ కొరువు పెట్టే తీరుతుంది. మీ మీద పగ ప్రతీకారం తప్ప మమకారం అనేది ఈ మనిషి కళ్ళల్లో కనిపించడం లేదు. అందుకనే తనని మీరు బయటికి పంపించేస్తేనే బాగుంటుంది. లేకపోతే నా మనవరాలి భవిష్యత్తుతో ఆడుకుంటుంది. అది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తన గురించి బయటపడిపోయింది కాబట్టి ఈ ఇంట్లో ఎవరి ముందు తలెత్తుకుని తిరగలేను అనే భయంతో అది ఇంట్లో అడుగు పెట్టలేకపోయింది. ఇలాంటి వాళ్ళు ఉంటే అనుక్షణం తన గతాన్ని తన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ప్రతిసారి అవమానించడానికే చూస్తారు. అందుకే ఇలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే నా మనవరాలు లాంటి వాళ్ళు ఇలాంటి ఇంట్లో ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పేసి శారదాంబ అంటూ ఉంటుంది. నిజం తెలుసుకున్న రామరాజు మాత్రం వల్లిని క్షమించడానికి ఇష్టపడడు. వల్లి ఎన్నో తప్పులు చేసింది, ఒకటి కాదు రెండు కాదు. ఇక చివరికి కన్నె కూతురి విషయంలో ద్రోహం చేసింది. ఇప్పుడు తన కొడుకు జీవితాన్నే నాశనం చేయడానికి ప్రేమని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసి వాళ్ళ కాపురాన్ని కూలదొయ్యాలని చూసింది. ఇలాంటి దాన్ని ఎలా క్షమిస్తాము? క్షమించే ప్రసక్తే లేదు. నా ఇంట్లో ఉండనిచ్చే ప్రసక్తి అంతకన్నా లేదు. నా కొడుకు చందు అమాయకుడు. వాడికి పని, ఇల్లు, ఇంట్లో మేము తప్ప మరో ప్రపంచం లేదు. అలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి అయితే కరెక్ట్ అని ఇక అమ్మాయి కాపురం చేసుకుంటుంది చక్కగా. అలాగే ఇక చందుని జాగ్రత్తగా చూసుకుంటుంది అని అనుకున్నాను. కానీ వాడి కళ్ళు కప్పి ఇన్ని కుట్రలు చేసి మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిందంటే ఇది ఎలాంటిదో నాకు అర్థమవుతుంది. ఇంకెప్పటికీ కూడా ఈ అమ్మాయి మా ఇంట్లో కనిపించకూడదు.
ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి రామరాజు గట్టిగానే షాక్ అయితే ఇస్తాడు. శారద నిజం బయట పెట్టేయడంతో ఇక ఎప్పుడైతే శారద నిజం బయట పెడుతుందో అందరూ కూడా వల్లిని మరింతగా అసహించుకుంటారు. ఇంతకాలం సపోర్ట్ చేసి ఈ ఇంట్లోంచి పంపించకూడదు అనుకున్న అందరూ కూడా ఇక వల్లి ఇంట్లో ఉంటే ఎవరు ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పేసి నిర్ణయించుకుని వల్లిని బయటకు గెంటేయండి అని చెప్పేసి అందరూ ఒకే నిర్ణయం అయితే తీసుకుంటారు. అలా వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.